దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు దేవుని సందేశాన్ని వినక ముందు మనము చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరు దయచేసి తలలో ఉంచండి. చిన్న ప్రార్థన. మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, నీ పాదాలకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మీకే వందనాలు. మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ సన్నిధిని బట్టి మీకు వందనాలు. తండ్రి, నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఆసక్తితో నాయన ప్రభు నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం. దయతో కరుణించండి, క్షమించి నాయన అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ పరలోక స్వరాన్ని మాకు వినిపింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, అల్పుడు అయోగ్యుడు నాయన, పెద్ద అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. కనికరించు, క్షమించు, అభిషేకించి నాయన నీ నోటికి నాయన ప్రభు నాయన ఈ యొక్క మట్టి బూరను నీవే సాధనముగా వాడుకొని నాయన నీ యొక్క బంగారు మాటలు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరము నాయన నీ మాటల చేత తృప్తిపరచబడి, ఆనందించబడి, నాయన దీవించబడి వెళ్ళటానికి నీ కృపను మాకు దయచేయమని ప్రభు, నీవే మాకు దిక్కు గనుక నాయన నీ వైపు మేము చూస్తూ నాయన నీ వాక్యం వినాలని ఆశపడుతుంటుండగా పరిశుద్ధాత్మదేవ నాయన నీ వాక్యాన్ని ప్రభు మా హృదయాల్లో కుమ్మరించి నాయన మా హృదయాల్లో నింపమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వలోకము లేకపోతే సంఘాలన్నీ ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆదివారముగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. ఎవరికైనా తెలుసా ఈ యొక్క ఆదివారానికి ఉన్న ప్రత్యేకత ఏంటో? సో ఈరోజు సర్వలోకము పెంతెకోస్తు ఆదివారముగా జరుపుకుంటున్నారు. హల్లెలూయా. ఈస్టర్ తర్వాత 50వ రోజు ఈరోజు కదా. ఈస్టర్ తర్వాత 7 వారాల తర్వాత వచ్చే ఆదివారం ఇది. కాబట్టి ఈ రోజంతా కూడా చాలా క్యాలెండర్స్లో, క్రిస్టియన్ క్యాలెండర్స్లో పెంతెకోస్తు ఆదివారం అని వ్రాయబడుతుంది. సో ఈరోజు చాలా ప్రత్యేకంగా పెంతెకోస్తు ఆదివారం అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అన్ని సంఘాలు సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా సంఘాల్లో ఈ యొక్క ప్రాముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థనకు, సంఘ ఐక్యత కోసం ప్రార్థనకు కేటాయిస్తుంటున్నారు. నిజానికి పెంతెకోస్తు అనే మాటను కొంతమంది వింటే పెంతెకోస్తు అంటే పెంతెకోస్తు సంఘాన్ని గుర్తుకొస్తాయి. సో పెంతెకోస్తు పండుగ వేరు, పెంతెకోస్తు దినము వేరు, పెంతెకోస్తు సంఘాలు వేరు కదా. పెంతెకోస్తు వాళ్ళదే పరిశుద్ధాత్మ, వాళ్ళ సొత్తు కాదు. చాలాసార్లు ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ పెంతెకోస్తుల సొత్తు, పెంతెకోస్తు సంఘాల పోయే వాళ్ళ వాడే పరిశుద్ధాత్ముడు, మనం యేసయ్య వాళ్ళది పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటారు. కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి? మన అందరికి తండ్రి కదా. మనము త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మది కదా. సో చాలామంది పెంతెకోస్తోళ్ళు మనల్ని అంటారు, మీరు పరిశుద్ధాత్మను నమ్మరు కదా అంటారు. వాళ్ళకి తెలియక పాపం. సో అట్లా ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్పాలంటే, మీకంటే ఎక్కువ మేము పరిశుద్ధాత్మను నమ్ముతామని చెప్పాలా. హల్లెలూయా. మనం త్రియేక దేవుని నమ్ముతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వేరే సంఘాలను తక్కువ చేసి చెప్పటం లేదు, మన సంఘాలను ఎక్కువ చేసి చెప్పటం లేదు. కానీ కొన్ని అపోహలు ఉంటున్నాయి. ప్రభు చిత్తమైతే నేను కొన్ని వారాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి నేను బోధించదలుచుకుంటున్నాను ఈ పెంతెకోస్తు ఆదివారము నుంచి. నిజానికి నేను ఈ వారము ఏమి చెప్పాలా, ఏదైనా కొత్త సిరీస్ స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఏదైనా ఒక సందేశం ఇద్దామా అని వారమంతా ఆలోచించాను. కానీ దేవుడు నాకు నిన్నటి సాయంకాల దినమందే ఈ ప్రత్యేకమైన తలంపునిచ్చాడు. ఎందుకంటే మన సంఘములో పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా తక్కువ తెలుసు కదా, తక్కువ నాలెడ్జ్ ఉంది కదా. మనం ఏదో పరిశుద్ధాత్మ దేవునికి మనకి సంబంధం లేదన్నట్లు ఉంటాం కదా. కానీ మనము గమనిస్తే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి బోధించారు. సంఘము అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలా, విశ్వాసులంటే పరిశుద్ధాత్మతో నింపబడాలా కదా.
మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన యొక్క దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉంది. కాబట్టి పెంతెకోస్తు అంటే మనం చాలా అపోహపడుతుంటాం, పొరపాటు పడుతుంటాం, భయపడుతూ ఉంటాం. కానీ నిజానికి పెంతెకోస్తు అంటే అర్థం తెలుసా మీకు? పెంతెకోస్తు అంటే 50. సో పెంతెకోస్తు అనే గ్రీకు పదానికి అర్థము 50. సో పెంతెకోస్తు పండుగ ఇదేంటో చెప్పండి. పెంతెకోస్తు పండుగ అంటే 50 రోజులకు వచ్చే పండుగ ఇది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనపడ్డాడు. ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 రోజులు కనపడ్డాడు. 40 రోజులు కనపడి ఆయన ఏమన్నారంటే, మీరు యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తూ మీరు కనిపెట్టుకొని ఉండండి, నేను పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. అప్పుడు మీరు శక్తిని అందుతారు. అప్పుడు మీరు యెరూషలేములోను సమరయలోను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి మీరు కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. సో వాళ్ళు ఆ విధంగా యేసయ్య 40 రోజులకు ఆరోహణమయ్యాడు. వెళ్తూ వెళ్తూ ఆయన కనిపెట్టుకొని ఉండమని చెప్పాడు. వాళ్ళు 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు. ఎన్ని రోజులు చెప్పండి? 10 రోజులు ప్రార్థనలో ఉన్నారు. మనం చూద్దాం, చూడండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. చూడండి, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అంటే ఇదే పండుగ పెంతెకోస్తు 50 రోజుల తర్వాత వచ్చే పండుగ అని అర్థం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి. ఈ బలమైన గాలి ధ్వని లోపలికి వచ్చింది. మొన్న రేకులు లేచిపోయే గాలి, సుడిగాలి వచ్చినప్పుడు మేము లోపల ఉన్నాం, బయట వచ్చింది గాలి, లోపలికి కొంచెం కొంచెం వచ్చింది అది డోరు తీస్తే. కానీ ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, ఈ బలమైన గాలి వచ్చినప్పుడు, సో అటువంటి బలమైన జీవము గల ఈ గాలి వచ్చినప్పుడు అది ఏమైందంటే వారి కూర్చున్న ఇల్లంతా నిండారు. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కని మీద వరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. సో పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా పెంతెకోస్తు పండుగ దినాన వచ్చాడు. పాత నిబంధనలో మనము గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన పని చేసుకొని వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. అర్థమవుతుందా? కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వెళ్ళినాక ఏమన్నాడంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, అతడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అంటాడు. పాత నిబంధన మొత్తంలో పరిశుద్ధాత్మ అనే పదం కేవలం 3 సార్లు చూస్తాం మనం. ఆత్మ దిగి వచ్చాడు పాత నిబంధనలో, తన పని చేసుకున్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు. కానీ కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ దినాన ఏమైందంటే, యేసు ప్రభు ఏమన్నారంటే, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళినాక ఏమన్నాడో వేరొక ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. నేను వచ్చే వారాల్లో, ప్రభు చిత్తమైతే ఈ వారం కానీ వచ్చే వారాల్లో ఈ రెఫరెన్స్లన్నీ చూపిస్తాను. మీరేమి తొందరపడబాకండి, నిదానముగా మనము నేర్చుకుంటాం పరిశుద్ధాత్మ గురించి. హల్లెలూయా. సో యేసయ్య ఏమనంటే, నేను మీతో 33.5 సంవత్సరాలు జీవించాను, నేను వెళ్తున్నాను, మీతో ఉండటానికి, మీలో ఉండటానికి నేను పంపిస్తాను అన్నాడు. సో యేసయ్య వెళ్ళాడు. 10 రోజుల గ్యాప్ తర్వాత ఏమైంది? పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ రోజుతో సంఘము మొదలైంది, సంఘము జన్మించింది. సో నేను ప్రభు చిత్తం అయితే ఈరోజు రేపు మీకు ఉపోద్ఘాతాలు చెప్తాను, ఇంట్రడక్షన్, అసలు పెంతెకోస్తు అంటే ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అన్న విషయాలు. సో పెంతెకోస్తు అంటే నేనేం చెప్పాను చెప్పండి? 50 రోజులు. పెంతెకోస్తు పండుగ అంటే ఎన్ని రోజుల పండుగ? 50 రోజుల పండుగ. యాడ్ నుంచి 50 రోజులు. యేసయ్య పునరుద్ధానమైన దగ్గర నుంచి 50 రోజులు కదా. నిజానికి అందరు నాకెళ్ళి చూస్తున్నారా? పస్కా పండుగ రోజున వాళ్ళు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు సైన్యముగా బయలుదేరొచ్చారు. 50వ రోజున వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. హల్లెలూయా.
ఎన్నో రోజులు ఇవ్వబడ్డది చెప్పండి? 50 రోజులు. ఎందుకంటే నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఏమంటారంటే 3వ నెల మొదటి దినమున వాళ్ళు సీనాయి కొండకు వచ్చారు అంటారు. అంటే మొదటి నెల 14వ తారీఖున వాళ్ళు బయటకు వచ్చారు. 3వ నెల మొదటి దినాన వాళ్ళు వచ్చారంటే దగ్గర దగ్గర అప్పటికి 45 రోజులైన ఆ మొదటి దినము నుంచి 5వ రోజున దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చారు చెప్పండి? 50వ రోజున ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. సో ఆ విధంగా 50 రోజుల పండగను చూస్తాం. కానీ కాలక్రమేణా దేవుడు ఏం చెప్పాడంటే పస్కా పండుగ నుంచి 50 రోజులు కాదు, పస్కా పండుగ తర్వాత ఒక ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం నుంచి 50 రోజులని ప్రభు చెప్పాడు. ఎక్కడ? పాత నిబంధనలో. సో ఆదివారము అన్నది దేవుడు పాత నిబంధనలోనే మొదలు పెట్టాడు. చూస్తారా? లేవి కాండం 23వ అధ్యాయము 15-16 వచనాలు. సో ఇది పస్కా పండుగ తర్వాత చెప్తా ఉంటున్నాడు. 15వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు విశ్రాంతి దినముకు మరునాడు మొదలుకొని. పస్కా పండుగ తర్వాత విశ్రాంతి దినం వస్తుంది. మనకందరూ తెలుసు పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే ఏ రోజు? అది చెప్పండి అమ్మా. ఏ రోజు? శనివారం. శనివారం మరుసటి రోజు అంటే ఏ రోజు? ఆదివారం. మీరు విశ్రాంతి దినము మరునాడు మొదలుకొని, అంటే అల్లాడించు పన మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కించవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండెను. 16వ వచనం చూడండి. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు, అంటే మళ్ళా 7వ సబ్బాతు 7వ శనివారం తెల్లారి ఆదివారం వరకు 50 దినాలు లెక్కించి పస్కా పండుగ చేయాలి. పెంతెకొస్తు పండుగ చేయాలి అంటున్నాడు. సో ఈరోజు నేను మీకు ఒక గొప్ప ₹1,00,00,000 సత్యం చెప్తుంటున్నా. ఈ ఆదివారము ప్రభువు లేస్తాడని, ఆదివారము సంఘం స్థాపించబడుతుందని, ఆదివారము పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడని పాత నిబంధనలోనే యేసయ్య రచించాడు. హల్లెలూయా. సో చూడండి, దేవుడు పాత నిబంధనలోనే ఏమంటున్నాడు? విశ్రాంతి దినము మరుసటి రోజు. సో పెంతెకొస్తు అనే గ్రీకు పదానికి అర్థము 50, గ్రీకు పదం అది. కానీ పాత నిబంధనలో హెబ్రీయులు ఈ పెంతెకొస్తు పండగకి చాలా పదాలు వాడారు. ఒకటేంటంటే వారముల పండుగ అన్నారు. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పెంతెకొస్తు పండుగకున్న పదాలు ఏంటంటే వారముల పండుగ, రెండవది ప్రథమ ఫలముల పండుగ, మూడవది కోతకాల పండుగ. సో బైబిల్ గ్రంథంలో ఇవన్నీ పర్యాయ పదాలు. దేనికి? ఈ 50 రోజుల పండుగకు. బైబిల్ గ్రంథము చదివే వాళ్ళకి, నిర్గమకాండం లేవి కాండము చదివే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి. సో ఏం చెప్తున్నాను? పెంతెకొస్తు పండుగకున్న పాత నిబంధనలో ఉన్న పదాలు ఏమేమిటి చెప్పండి? వారముల పండుగ అంటే, వారములు అంటే అర్థమైందంటే 7 వారములు. వారానికి 7 రోజులు ఉంటాయి. అట్లనే 7 వారాలు, 7 ఏళ్ల 49, తెల్లారంటే 50వ రోజు. సో సండే. ఇంకొకటి ఏంటి? కోతకాల పండుగ. ఇంకొకటి ఏంటి? ప్రథమ ఫలముల పండుగ. సో ఇటువంటి పర్యాయ పదాలతో 50 రోజుల పండుగను వాడుతూ వచ్చారు. సో యేసు ప్రభు కాలానికి దీనికి వాడిన పదం ఏంటంటే పెంతెకొస్తు. ఎందుకంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అలెగ్జాండర్ ద్వారా గ్రీకు భాష స్థాపించబడ్డది. సో గ్రీకు పదంలో వాళ్ళు వాడిన పదం ఏంటది? యేసయ్య కాలంలో ఏ పదం వాడారు? పెంతెకొస్తు పండుగ. పాత నిబంధనలో అయితే ఈ 3 పదాలు చూస్తాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పెంతెకొస్తు దినాన ఏమైంది? పెంతెకొస్తు పండుగ దినాన ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ యొక్క భాష ఇవ్వబడ్డది. ఆ భాష అందరికీ అర్థమైంది కదా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి కృపావరముగా ఇవ్వబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పెంతెకొస్తు పండుగ దినాన దేవుడు సంఘాన్ని స్థాపించాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే 17 రకాల ప్రజలు ఉంటారు అక్కడ. ఎన్ని రకాల ప్రజలు చెప్పండి? 17 రకాల ప్రజలు ఉంటారు. సో 17 రకాల ప్రజల్ని ఆయన ఒకే వాక్కుతో, ఒకే భాషతో
ఐక్యపరిచి సంఘము స్థాపించాడు. నేను ఎందుకు ఒకే భాష అంటున్నానంటే ఆదికాండం 11వ అధ్యాయంలో పెంతెకొస్తుకు వ్యతిరేకముగా బైబిల్ గ్రంథములో బాబేలు గోపురం కనపడుతుంది. ఆదికాండం 11వ అధ్యాయంలో, దయచేసి ఆ వచనాలు చూద్దాం. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం. భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకున్నదట. 11వ అధ్యాయంలో ఎన్ని భాషలు ఉన్నాయి చెప్పండి? ఆదికాండం 11వ అధ్యాయంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఒకటే భాష, ఒకటే మాట. 4వ వచనం, అయితే వీళ్ళందరూ దేవునికి విరోధంగా పోగయ్యారు. 11వ అధ్యాయములో దేవునిని మహిమ పరచని ప్రజలు వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా పోగై 4వ వచనంలో ఏమంటున్నారంటే, మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండి అంటున్నారు. మనం పరలోకానికి పోదాము, పరలోకానికి ఎక్కిపోయే గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అన్నప్పుడు 5వ వచనం, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణము గోపురము చూడ దిగి వచ్చాను. సో వీళ్ళు పెద్ద గోపురం కట్టాలనుకున్నారు ఈ మనుషులు, దేవునికి వ్యతిరేకంగా వాళ్ళ మనుషుల తెలుసు. సో దేవుడు దిగి వచ్చిందంట, చూసిందంట. చాలా హైట్ ఉంది గోపురం. కట్టండ్రా ఏడదాకా కడతారో, మీరు పరలోకానికి రాలేరు ఎంత కట్టినా అనలేదు ఆయన. మీ వల్ల కాదు, ఎందుకురా కట్టి టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనలేదు ఆయన. ఏమన్నారంటే చూడండి 6వ వచనం, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను వారికి ఆటంకం ఉండదు గనుక మనము దిగిపోయి, దేవుడు ఏమంటున్నాడు? మనము అంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనములో దేవుడు ఏమంటాడంటే, మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటాడు. దేవుడితో ఎవరున్నారు? దేవుడు మనము అని ఎందుకంటున్నాడు? అందుకే మనం ఏమంటాము? త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో దేవుడు ఏమంటున్నాడంటే, మనము దిగిపోయి వారిలో ఒక్కని మాట ఒక్కని తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని చెప్పాను. అలాగున యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను, ఆ గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి అంటున్నారు. చూడండి, నాకే చూడండి, మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఒక పట్టణం కట్టుకున్నారు. దేవుడు ఏమన్నారంటే, వీళ్ళకి ఒకటే భాష ఉన్నది, వీళ్ళు మాట్లాడేది ఒకళ్ళకొకళ్ళకి అర్థమవుతుంది, కాబట్టి వీళ్ళు ఏది చేయాలనుకున్నా అది చేస్తారు. అర్థమవుతుందా? సో భాష అనేది ఇంపార్టెంట్, అర్థం కావటం అనేది ఇంపార్టెంట్. భాష అర్థమైతే వీళ్ళు ఏది చేయాలనుకున్నా చేస్తారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళని చెదిరివేస్తాను అని. ఆ త్రియేక దేవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని వాళ్ళని చెదరగొట్టారు. ఎందుకు? వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. కానీ పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏమైందంటే 17 భాషలలో వచ్చారు అక్కడికి. అక్కడ మరలా త్రియేక దేవుని మనం చూస్తుంటున్నాం. అక్కడ మరలా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. వాళ్ళకి ఒకటే భాష ఇచ్చాడు. ఆ భాష ఒకళ్ళు మాట్లాడుకుంటే ఇంకొకళ్ళకు అర్థమైంది. అవునా కదా? వాళ్ళు 17 మంది ఏమనుకున్నారంటే, 17 రకాల ప్రజలు వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు ఏందని ఆశ్చర్యపోయారట. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. తర్వాత వాళ్ళు ఏదనుకున్నారో అది చేశారు. హల్లెలూయా. వాళ్ళు చేస్తూ ఉంటే ఏమైందంటే, అందరు ఏమన్నారంటే, భూలోకాన్ని తలకిందులు చేస్తున్నారు వీళ్ళన్నారు. హల్లెలూయా. అందుకే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు పెంతెకొస్తు పండుగ రోజున ఏమవుతారంటే, నేను వాళ్ళందరికీ పవిత్రమైన పెదవులను ఇస్తారు. వాళ్ళు ఏక మనస్సు, పవిత్రమైన ఒక భాష, ఒకరినొకరు అర్థం చేసుకునే భాషనిస్తాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, యెహోవా నామమును బట్టి వాళ్ళు ఏం చేస్తారు?
ప్రార్థన చేస్తారు, అద్భుతాలు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆ 17 రకాల ప్రజలకు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ భాషలు ఇచ్చాడో వాళ్ళు ఏమయ్యారు? అద్భుతాలు చేశారు. హల్లెలూయా. సో మనము ఈ పరిశుద్ధాత్మను పొందుకోవచ్చా? ఇప్పుడు ప్రశ్న. అన్న ఓకే, పెంతెకొస్తు పండుగ అంటే ఏందో చెప్పినావు, పెంతెకొస్తు పండుగ రోజున సంఘం స్టార్ట్ అయిందని చెప్పినావు, సూపర్. ఆ సంఘమే ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కదా. సో ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవచ్చా? రండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. పేతురు గారు లేచి ప్రసంగం చేస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు, అది ఇశ్రాయేలు వంశమంతే రూఢిగా తెలుసుకునే వాళ్ళని చెప్పారు. 37వ వచనం. అక్కడున్న ప్రజలందరూ వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అంటే పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, 38వ వచనం. అందరు చూడండి. పేతురు, మీరు మారు మనస్సునంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వరము, అందరు వరము అనండి. రక్షణ అనే వరము, పరిశుద్ధాత్మ అనేది వరము, గిఫ్ట్. అది నువ్వు సంపాదించుకునేది కాదు, నువ్వు కష్టపడి పరీక్షలో పాస్ అయి సంపాదించుకునేది కాదు పరిశుద్ధాత్ముణ్ణి. ఇక్కడ ఏమంటున్నాడు? 38వ వచనము. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసయ్య నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు. ఎవరైతే మారు మనస్సు పొందుకొని బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోవాలా, మీరు రిసీవ్ చేసుకోవాలి. అది దేవుడు వాక్యములో చెప్పేది. చూడండి 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పారు. ఈ వాగ్దానము కేవలము ఆ రోజున్నోళ్ళకే కాదు. ఏం చెప్తున్నానంటే చూడండి, పేతురు ఏమంటున్నాడంటే, ఈ రోజు మీరు ఈ పెంతెకొస్తు పండుగ రోజు ఈ గాలి, ఈ శబ్దం విన్నోళ్ళు మీకే కాదు పరిశుద్ధాత్ముడు. ఎవరెవరికట? 39. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. మీకు ఇప్పుడు పిల్లలు పుట్టకపోయినా మీకు పుట్టే పిల్లలకు కూడా ఉన్నది ఈ వాగ్దానం. అంటే మనకున్నదా లేదా చెప్పండి. చూడండి, దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇది చెందునని వారితో చెప్పాను. 40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందే ఇంచుమించు 3000 మంది చేర్చబడి. పెంతెకొస్తు పండుగ దినాన అందరు నాయకులు చూడండి, ఆ 120 మంది ఆ మేడగదిలో, ఆ ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు, కరెక్ట్గా పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ రోజే సంఘము స్థాపించబడ్డది. చాలామంది ఆ సౌండ్ వినోగద్దరు చాలామంది వచ్చారు. పేతురు వాళ్ళకి వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే మీకు కూడా ఈ పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందన్నాడు. సో ఆ రోజున ఎంతమంది నమ్ముకున్నారు దేవుణ్ణి? 3000 మంది నేను మీకు ఇక్కడికి ఇంకొక సంగతి చెప్తా. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నిర్గమకాండంలో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని కిందికి వస్తాడు. 32వ అధ్యాయంలో ఆ రోజున 3000 మంది చచ్చిపోతారు. లేవీలు చంపివేసినప్పుడు ఎంతమంది చచ్చిపోతారు ఆ రోజున? నిర్గమకాండం 32వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని కిందికి తీసుకొని వచ్చినప్పుడు 3000 మంది చచ్చిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కిందికి వచ్చినప్పుడు, ఆత్మ దిగి వచ్చినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? 3000. అందుకే పౌలు గారు ఏమంటారంటే, ధర్మశాస్త్రము చంపివేస్తుంది కానీ ఆత్మ ఏం చేస్తుంది?
జీవింపజేస్తుంది. హల్లెలూయా. ధర్మశాస్త్రం చంపివేస్తుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. సో ఇది పరిశుద్ధాత్మ గురించి నేను ఈరోజు ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్పాను. పెంతెకొస్తు అంటే మనకు అర్థం కావాలి, పెంతెకొస్తు పండుగ అంటే అర్థం కావాలి. పెంతెకొస్తు అన్నదాన్ని పెంతెకొస్తు సంఘాలతో మనం కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కృపావరముగా ఇవ్వబడుతున్నాడు. అందరు నాకెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు దాకా మనం ఏమేమి నేర్చుకున్నాం మర్చిపోరు కదా ఎవరెవరు. పెంతెకొస్తు అనేది పండుగ. స్పష్టంగా ఏమని రాయబడింది? పెంతెకొస్తు అను పండుగ వచ్చినప్పుడు కదా. సో పెంతెకొస్తు పండుగ రోజున, అంటే 50 రోజుల పండుగ రోజున సంఘము ఆవిర్భవించింది. అంటే యేసయ్య మరణించి తిరిగి లేచిన తరువాత ఆ ఆదివారము నుంచి 50 రోజులు, అంటే 7 వారాల తర్వాత వచ్చే ఆదివారం రోజున, పెంతెకొస్తు పండుగ రోజున, ఆదివారం రోజున సంఘము స్టార్ట్ అయింది. సో సంఘం ఏ రోజున స్టార్ట్ అయింది చెప్పండి? ఆదివారం. ఎందుకు? పెంతెకొస్తు పండుగ లేవి కాండ ప్రకారం ఎప్పుడు రావాలా? విశ్రాంతి దినము మరుసటి దినం. పస్కా పండుగ ఎప్పుడైనా రావచ్చు. పస్కా పండుగ నుంచి 50 కాదు, పస్కా పండుగ తర్వాత వచ్చే విశ్రాంతి దినము మరుసటి రోజు. సో సంఘము ఏ రోజు మొదలైంది? ఆదివారం రోజున మొదలైంది, పెంతెకొస్తు పండుగ రోజున. పెంతెకొస్తు పండుగ రోజున ఎందుకు మొదలైందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు దిగి వచ్చాడు. వాళ్ళకి ఒక భాష ఇచ్చాడు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, వాళ్ళ మీదకి శక్తి వచ్చి కదా, వాళ్ళ మీదకి. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం కదా. సో పరిశుద్ధాత్మ మనకు కూడా దొరుకుతాడా? మనము కూడా పొందుకోవచ్చు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు రక్షింపబడి బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారు. ఇంగ్లీష్లో అయితే యు విల్ రిసీవ్ ది హోలీ స్పిరిట్. సో నేను మొట్టమొదటిగా సువార్తల్లో పరిశుద్ధాత్మను గురించి చెబుతాను, తర్వాత నేను అపోస్తలుల కార్యంలోకి వస్తాను రానున్న వారాల్లో. కాబట్టి మీరందరూ ఎవరు మిస్ కావద్దు. ఈరోజు నేను 1-2 యేసయ్య చెప్పిన మాటలను చెప్పి నేను ముగిస్తాను. సో లూకా సువార్త 11వ అధ్యాయానికి వద్దాం. 5వ వచనం నుంచి చదువుతున్నాను, సమయం తక్కువగా ఉంది కాబట్టి 5వ వచనం నుంచి. యేసు ప్రభు వారి మాటలు ఇవి. మరియు యేసయ్య వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతను పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతనితో చెప్పినలా, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అంటున్నాడు. నాకెళ్ళి చూడండి, యేసయ్య ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒకతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? ఫ్రెండ్ ఉన్నాడు. ఈయనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు. ఈయనకి ఇంకొక ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? నైట్ వచ్చాడు, ఈయన దగ్గర రొట్టెలు. ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఈయన దగ్గర రొట్టెలు. సో ఈయన పోయి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతున్నాడు, నాకు రొట్టెలు బదులు ఇవ్వు, రొట్టెలు ఇవ్వు నాకు బదులు. అంటే ఆ ఫ్రెండ్, నేను పడుకున్నా, నా పిల్లలు పడుకున్నారు, నేను దుప్పటి కప్పుకున్నా, లైట్ బంద్ చేస్తుంది, డోర్ క్లోజ్ చేస్తుంది అని అంటాడా అంటున్నారు. క్వశ్చన్ అది, చెప్పండి, అంటాడా? చూడండి 6వ వచనం, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు, అతను పెట్టుకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పినట్లా, అతను లోపలే ఉండి నన్ను తొందర పెట్టొద్దు, తలుపు వేస్తున్నది, చిన్నపిల్లలు పడుకున్నారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. క్వశ్చన్ అది, మీరు ఆన్సర్ చెప్పండి. అట్లా చెప్తారు ఎవరన్నా ఫ్రెండ్? చెప్పరు. 3 రొట్టెలు బదులు అడిగినావు అనుకో, పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు డిస్టర్బ్ చేయొద్దు అంటారా? అన్నారు. చూడండి 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పచ్చు. ఫ్రెండ్ కాకపోయినా కానీ సిగ్గు లేకుండా అడిగితే ఎవరైనా ఇస్తారని చెప్తున్నాడు ప్రభు 8వ వచనంలో. ఫ్రెండ్ అయినందుకు కాదట ఇచ్చేది, ఎందుకు ఇస్తున్నాడట? చూడండి, స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినా కానీ సిగ్గుమాలి మాటికి అడుగుట వలన ఏం చేస్తాడట? లేచి కావాల్సిన.
సో 8వ వచనంలో ప్రభువు ఏమంటున్నాడంటే, ఫ్రెండ్ కాబట్టి ఇవ్వట్లేదు కానీ ఎందుకు ఇస్తున్నాడు? 2-3 సార్లు అడిగాడు. తలుపు కొట్టి అడుగుతున్నాడు కాబట్టి ఇస్తాడు. సో అందుకే యేసయ్య ఏమంటున్నారు చూడండి, 9వ వచనం, అటువలనే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. సో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, మీరు స్నేహితులు కాకపోయినా కానీ ఎవరినన్నా మీరు మాటికి అడిగితే వాళ్ళు ఇస్తారు. అట్లనే మీరేం చేయాలా? అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరకడు, తట్టుడి మీకు తీయము. మీరు ప్రార్థన చేయటం నేర్చుకోండి అంటున్నారు. చూడండి ఇంకా 11వ వచనం కదా, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. మీలో మీరు ఎవరైనా మీ తండ్రిని దగ్గర పోయి చేపను అడిగారు అనుకోండి, పామునిస్తాడా? కదా, కొన్ని చేపలు పాములు లాగుంటాయి కదా, ఇది కూడా చేపేరా అని హాని చేయడానికి ఇస్తాడా? నాన్న నాకు ఒక ఆమ్లెట్ కావాలన్నాడు అనుకో, కొంతమంది ఆమ్లెట్ వేస్తే నల్లగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. సో తేలు చూపించి ఇదిగో నాన్న ఆమ్లెట్ కొంచెం మాడిందని ఇస్తాడా? సో అదే అంటున్నాడు ప్రభు, మీ పిల్లలు చేపను అడిగితే పాము ఇస్తారా, గుడ్డును అడిగితే తేలు ఇస్తారా? 12వ వచనం, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. సో యేసయ్య ఈ మాటలని చెప్పాడు. ఫస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పాడు, తర్వాత ఫిష్ ఆమ్లెట్ గురించి చెప్పాడు. ఫిష్ అడిగితే స్నేక్ ఇయ్యరు, ఆమ్లెట్ అడిగితే గుడ్ అడిగితే తేలి. సో మీరు చెడ్డోళ్ళు, అసలు మామూలుగా మీరు అంత మంచి తండ్రులేం కాదు. మీరు చెడ్డోళ్ళు అయి ఉండి మీ పిల్లలను అంత మంచిగా చూసుకుంటున్నారు కదా. నేను ఎంత మంచి తండ్రిని, పరలోకపు తండ్రిని. మీతో పోలిస్తే నేను మంచి తండ్రినే కాదు. తండ్రులు ఎట్టుంటారంటే, కొంతమంది తండ్రి ఫ్యాన్ కింద కూర్చుంటూ మంచం వేసుకుంటాడు, కొడుకును పక్కన పెడతారు కదా. ఇంట్లో 2 బెడ్రూమ్లు ఉండి ఏసీ ఉంటే తండ్రి అమ్మ నాన్న ఏసీలో పడుకుంటారు, పిల్లగాల్ని ఫ్యాన్. అవునా కదా? మన ఇంట్లో జరిగేది. కూలర్ కాడ ఎవరు పడుకుంటారా ఎక్కువ? అమ్మ నాన్న పడుకుంటారా, పిల్లగాళ్ళు పడుకుంటారా? మీ ఇళ్ళల్లా మా చుట్టాలు ఒక ఆయన ఉన్నాడు, అన్నం ఫస్ట్ ఆయనకి మంచిది మధ్యలో వేయాలి, తర్వాత పిల్లగాళ్ళకి వేయాలి. మళ్ళీ ఆయన మంచి తండ్రి అంటే అవునా అంటే అవును. కూర ఫస్ట్ ఎవరికి వేయాలా? ఆయనకి వేయాలి. మనమే ఇట్లాంటి వాళ్ళం పిల్లల్ని అట్లా చూసుకుంటే ఏమంటున్నారు? 13వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 13, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. హల్లెలూయా. కాబట్టి మీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మీరు ఏం చేయాలా చెప్పండి? ఇక్కడ ఏమున్నది? ఏం చేయాలి? మీరు అడగా. రక్షణ కోసం మనం ఏ విధంగా అడిగాము, యేసయ్య నా పాపాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఏ విధంగా అడిగామో, పరిశుద్ధాత్మ నింపుదల అనేది ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమం. అది పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ శక్తి అనేది నువ్వు రోజు ఛార్జింగ్ చేసుకోవాలను. దానికి ఏం చేయాలి? నువ్వు అడగా. ఏం చేయాలి చెప్పండి? అడగా. కాబట్టి ఎవ్వరు మాకు పరిశుద్ధాత్మ గురించి తెలియదు, సహాయం తెలియదు అని అనొద్దు ఇక నుంచి. ఎందుకు? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీకు పరిశుద్ధాత్మ కావాలంటే మీరు ఏం చేయాలా? అడగా. చెప్పండి ఏం చేయాలి మీరు? సో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. నేను ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నీ ఆత్మతో నన్ను నింపుదేవా అని. సో నీవు కూడా పరిశుద్ధాత్మ సహాయం గురించి, దేవా నీ ఆత్మతో నన్ను నింపు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇస్తారు కదా, అట్లనే పరలోకపు తండ్రి మీకంటే మంచోడు, మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఇయ్యడా అంటున్నాడు. ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు.
బైబిల్లో ఎక్కడా కూడా మీరు ప్రార్థన చేస్తే నిశ్చయంగా స్వస్థత కలుగుతుందని లేదు. దేవుని చిత్తం అయితే స్వస్థత వస్తుందని ఉంది. అవునా కదా? నువ్వు ప్రార్థన చేస్తే నీకు డబ్బులు వస్తాయని ఆడ రాసి పెట్టలేదు. ఆయన చిత్తం అయితే తప్పకుండా ఇస్తాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఏమంటున్నాడు? అడిగితే ఏమి చేస్తాడంటే ఆయన నిశ్చయంగా ఇస్తాడు. గ్యారంటీ లేదు స్వస్థతకి. ఆయన చిత్తంలో ఉంటే ఆయన నీకు స్వస్థత ఇస్తాడు. ఆయన చిత్తంలో ఉంటే అద్భుతం చేస్తాడు. కానీ ఒక్కటి గ్యారంటీ ఇక్కడ ఏంటిది? పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ఇస్తాడు, నిశ్చయముగా ఇస్తాడు. సో నేను వచ్చే వారం చెప్పాలనుకుంటున్న వాక్య భాగం నేను మీకు చూపిస్తాను. చూపించి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళినాక యోహాను సువార్త 7వ అధ్యాయం చదువుకొని రండి. సో నేను వచ్చే వారము ఈ యొక్క వాక్య భాగంలోంచి మాట్లాడతాను. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 46 వరకు. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిడలా నా యొద్దకు వచ్చి దప్పి తెచ్చుకున్నాడు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహాలలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామములో నుండే వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టాను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి కానీ ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడునూ మాట్లాడలేదని. హల్లెలూయా. ఒకరోజు ఏమైందంటే, పండుగ టైంలో ఆఫీసర్స్ అందరు కలిసి సైనికుల్ని పంపించారు, యేసు ప్రభుని పట్టుకొని రాండ్రా అని. వాళ్ళు పోయారు, ఉట్టి చేతులతో వచ్చారు. ఏందిరా పట్టుకొని రాలేదు అంటే వాళ్ళు ఏమంటున్నారు? 46వ వచనంలో, ఆ బంట్రోతులో ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవ్వడునూ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మాకు చేతులు రాలేదు. యేసయ్య ఆ మాటలు ఏందంటే 37వ వచనంలో కొన్ని మాటలు మనకు రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు 37వ వచనంలో ఆ పండుగలలో మహాదినమైన ఆఖరి రోజున, ఏ రోజు పండుగలలో పులియన్ రొట్టెల పండుగ కావచ్చు, 7 రోజులు ఉంటుంది మనకు తెలియదు, ఏ పండుగ మనకు తెలియదు. కొంతమంది హనుకా ఫెస్టివల్ అంటే ఆ లాస్ట్ రోజున యేసయ్య ఏం చేశాడంటే చూడండి, యేసు నిలిచి ఎవడైనను దప్పిక ఉంటే ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి దప్పిక తెచ్చుకో. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు పండుగలు. యేసు ప్రభు అందరికి కనపడేటట్టు లేచి నిలబడ్డాడు కదా. ఆయన ఒక స్టేజ్ మీద నిలబడి పెద్దగా అరిచాడు. ఎవరికైనా దప్పికుంటే ఏమన్నాడు? నా దగ్గర రా. యేసు ప్రభు అందరికి ఆహ్వానం ఇస్తున్నాడు. ఎవరికైనా దప్పికున్నదా? నా దగ్గర రా. ఆయన కేక వేసి చెప్తున్నారు, నిలబడి వేల మంది ఉన్నారు. కానీ ఆ రోజు ఒక్కరు కూడా రాలే. వాళ్ళు మాటలు విని ఆశ్చర్యపోయారు తప్ప ఆయన దగ్గరకు వచ్చి నాకు దప్పికున్నది, నా జీవితంలో వెళుతుంది, నా జీవితంలో నా దాహం నాకు తృప్తి లేదు, నీ దగ్గరికి వస్తా. ఆయన ఏమన్నాడంటే, నా దగ్గరికి రండి, నేను ఇచ్చే నీళ్ళు తాగు. ప్రతి వాడు ఏమవుతాడట? లేఖనం చెప్పినట్లు వాడు కడుపు నిండటమే కాదు, వాని కడుపులో నుంచి ఏమొస్తాయట? జీవజల నదులు. అంటున్నారా?
ఇది పరిశుద్ధాత్మ గురించి చెప్పాడని కింద రాయబడ్డది. ఆయన మాత్రమే నిన్ను తృప్తిపరచగలడు. వింటున్నారా? ఆయన మాత్రమే. నేను పోయిన వారం చూపించాను యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, దప్పికొన్న వారులారా నా యుద్ధకు రండి, రూకలు లేని వారులారా నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చి దాహము తీర్చుకునండి, రండి రూకలు లేకయే వచ్చి కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీ రూకలను ఎలా వ్యర్థపరుచుకుంటారు? నేను ఇస్తాను, దాహము నేను తీరుస్తానంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడెక్కడికి తిరుగుతున్నావో నాకు తెలియదు. నీవు తృప్తి కోసము, నీ దాహము తీర్చబడాలని నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావో నాకు తెలియదు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే నా దగ్గరికి రా అంటున్నాడు. నీ దాహము తీర్చబడటమే కాదు, నీ కడుపులో ఆయన దాహము తీర్చబడటానికి ఒక నదినే సృష్టిస్తాడు. ఆయన ఒక నదిని నీ దాంట్లో చేసి పెడతాడు. అదేమవుతుందంటే జీవజల నదులై పారుతుంది. నా గిన్నె నిండి పొర్లుచు. నీవు సర్వభూమికి సంతోషకరంగా, సర్వభూమికి ఆనందకరంగా ఉండు. ఆ జీవజల నదులు ఏం కావాలా? పార. దేవుడు ఏమంటాడంటే, ఎవడైనా దప్పిక ఉంటే రాడు. నీ దప్పిక ఏంది ఈ రోజున? నీ ఆకలేంది? యేసయ్య ఏమంటున్నాడంటే, నేను నిచ్చు నీళ్ళు అంత మాత్రమే కాకుండా నేనే జీవాహారం, నేనే ఆ డ్రింక్ని అంటున్నాడు. నీవు నన్ను తీసుకో అంటున్నాడు. నేను వాటర్ ఇస్తానట్లే, నేను రొట్టె ఇస్తానట్లే, నేను ఆహారం ఇస్తానట్లే. ఆయన ఏమంటున్నాడు? నేనే జీవాహారం, నేనే జీవజలం. అర్థమవుతుందండి? ఈ రోజున నీ దాహం ఏమై ఉన్నది? దేనికోసం నువ్వు ఆకలి దప్పులు కలిగి ఉన్నావు? కొంతమంది డబ్బు కోసం దాహం కలిగి ఉన్నారు, కొంతమంది వాహనాల కోసం, కొంతమంది పేరు ప్రతిష్టల కోసం, కొంతమంది కీర్తి కోసం. కానీ అవి ఏమి నీకు తృప్తినియ్యవు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఈ అలవాటు తృప్తినిస్తుంది అనుకోవచ్చు, నాకు డబ్బు ఉంటే తృప్తి ఉంటుంది అనుకోవచ్చు. వింటున్నారా? తృప్తి లేదండి. ఎవరినైనా అడగండి, ఏదైనా వ్యసనం, మందు తాగండి, అడగండి. తృప్తి ఉంటుంది వాడికి. ఎంత తాగితే తృప్తి ఉంటుంది? ఉంటుందా వాడికి? డబ్బున్నవాడికి తృప్తి ఉంటుందా? ఇంకా నాకు చాలు అంటాడు ఎవడైనా. కానీ ఎవరిస్తారు నాకు ఆ తృప్తి? యేసయ్య ఇస్తాడు. నీకు ఆయన ఇవ్వటమే కాకుండా నీ కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. కాబట్టి వచ్చే వారము మనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తాము. అందరు సిద్ధపడండి, ఆ వాక్యాన్ని చదువుకొని రండి. అందరు దయచేసి స్థల్లో ఉంచండి, కళ్ళు మూసుకోండి. నువ్వు ఇంతవరకు పరిశుద్ధాత్మ సహాయం కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అప్పుడు ఆ ఇల్లంతయు పరిశుద్ధాత్మతో నింపబడ్డది అని చూస్తుంటున్నా. బైబిల్ గ్రంథములో భక్తులందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారని చూస్తుంటున్నా. నువ్వు దేంతో నింపబడుతుంటున్నావు? ఒకసారి నువ్వు నీ హృదయాన్ని పరీక్ష చేసుకో. ఆయన అడిగే వారందరికీ ఇచ్చే దేవుడు, నిశ్చయముగా ఇస్తాడంటున్నాడు. మీరు చెడ్డ తండ్రులే, చెడ్డ తల్లులే, మీరు మంచి ఈవులనిస్తే నేను పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఇస్తానని ఆయన చెప్తుంటాడు. ఇది మీకే కాదు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ ఇయ్యబడుతున్న దేవుని వరము అన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు మీ కూర్చున్న స్థలంలోనే మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, నన్ను నీ ఆత్మతో నింపు, నీ ఆత్మను నాకు దయచేయని ప్రార్థన చేసుకోండి. నీ పరిచర్య చేయటానికి నీ ఆత్మతో నన్ను నింపు. నా కడుపులో నుంచి జీవజల నదులు పారటానికి నీ ఆత్మతో నన్ను నింపు. ఆ జీవజల నదులు పారి సర్వ భూమికి నేను సంతోషకరంగా ఉండాలి, నా గిన్నె నిండి పొర్లాలి అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవించటమే కాకుండా నీ ద్వారా అనేక ఎండిపోయిన భూమిని
ఎండిపోయిన ఆత్మలను ఆయన బ్రతికించదలుచుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, యేసయ్యా నా ఆత్మతో నింపు అని ప్రార్థన చేయి. నీ ఆత్మతో నన్ను నింపు అని ప్రార్థన చేయండి. ప్రతిరోజు యేసయ్యా ఆ పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థన చేసుకుంటానని తీర్మానం చేసుకోండి. ఆయన గ్యారంటీగా అంటున్నాడు, అడుగు వారందరికీ నిశ్చయంగా ఇస్తానని చెప్పాడు. అది వాని కడుపులో నుంచి పారెడు నీటి బుగ్గగా ఉంటుంది, జీవజల నదులు పారుతాయని ప్రభు చెప్తుంటున్నాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ ఏదో కొన్ని సంఘాలకు మాత్రమే కాదండి, పరిశుద్ధాత్మ విశ్వాసులందరికీ, ఎవరైతే రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డది. నీవు అడిగితే దేవుడిస్తానంటున్నాడు. కాబట్టి మనం అడుగుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమ గల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, ఈ పెంతెకొస్తు ఆదివారం రోజున ప్రభువా, మా దేవా, మా తండ్రి, మా నాయన, మేము పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన ఒక గొప్ప కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ రోజున నాయన సంఘము ఆవిర్భవించింది నాయన. వాళ్ళు ఎంతో శక్తితో నాయన ప్రభు నాయన భూలోకాన్ని తలక్రిందులు చేసి ఉంటున్నారు. కానీ మాలో నాయన అటువంటి శక్తిని మేము చూడలేకపోతున్నాం. పేతురు ప్రసంగం చేసినప్పుడు నాయన 3000 మంది రక్షింపబడ్డారు. 3000 మంది ఆ రోజు సంఘానికి చేర్చబడ్డారు. ప్రభు నాయన తండ్రి, మాకు మరలా ఆ శక్తిని దయచేయండి నాయన. మమ్మల్ని నీ ఆత్మతో నింపండి ప్రభు నాయన. నీకోసం ఘనమైన కార్యాలు చేసేవారముగా మమ్మల్ని దీవించండి నాయన. తండ్రి, నీవు వాగ్దానం ఇచ్చావు తండ్రి. నిన్ను అడిగే వారందరికీ పరిశుద్ధాత్మను నిశ్చయంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. నువ్వు అన్న మాట నిలబెట్టుకునే దేవుడవు నాయన. వాగ్దానం ఇచ్చి మర్చిపోయేవాడవు కాదు నాయన. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు కాబట్టి నాయన మేము నాయన మా చేతులు చాచి అడుగుతుంటున్నాం. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ ఆత్మతో నాయన మమ్మల్ని నింపండి నాయన. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి నాయన. నీ కోసము గొప్ప కార్యాలు చేయటానికి, మేము పరిశుద్ధాత్మను బట్టి దప్పిక కలిగి ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి ప్రభు. ఆ దప్పిక మేము తీర్చబడి నాయన మా కడుపులో నుంచి ఆ జీవజల నదులు పారి నాయన అనేక మంది దప్పిక తీర్చటానికి నీవే మమ్మను ఆశీర్వాద కారణములుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మా ద్వారా అనేకులు ఆశీర్వదించబడటాన్ని కృపను మీరు దయచేయమని, మమ్మల్ందరినీ ఆత్మతో నింపమని యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.